తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ముద్దురాజు సంఘం నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సంఘ సభ్యులు నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఎన్నో ఏళ్లుగా తమ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని పోరాటాలు చేసినా పాలకులు పట్టించుకోలేదన్నారు. బీసీడీలో ఉన్న తమను బీసీఏలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. వారు రిజర్వేషన్ల శాతం తక్కువ ఉండటం కారణంగా తమ పిల్లలు విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. సంఘాలు అన్ని ఇక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులుగా ముదిరాళ్ల రిజర్వేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా జాప్యం చేసింది. వెంటనే ముదిరాళ్ల యొక్క రిజర్వేషన్ల యొక్క సమస్యను పరిష్కరిస్తే సరే లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముదిరాళ్ల యొక్క ఓట్ల రూపంలో మేము మా యొక్క సమాధానం చెప్తాం. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, తెలంగాణలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాల నాయకులు అందరూ కూడా ముదిరాజుల సమస్యల మీద, ముదిరాలకు జరుగుతున్న దాడుల మీద, ముదిరాలకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడాలని రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే ముదిరాల యొక్క రిజర్వేషన్ల గురించి మేనిఫెస్టో తయారు చేస్తుందో ఆ పార్టీలకే యావత్ ముదిరా సమాజం సపోర్ట్ చేస్తుందనేసి ఈ సభ ద్వారా లేదంటే ఈ యొక్క నిరాహార దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి మేము అల్టిమేట్ తెలియజేస్తున్నాం. సంఘాలు అన్ని ఇక్కడికి వచ్చి నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజులుగా ముదిరాళ్ల రిజర్వేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా జాప్యం చేసింది. వెంటనే ముదిరాళ్ల యొక్క రిజర్వేషన్ల యొక్క సమస్యను పరిష్కరిస్తుంది.